అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చేసే లైఫ్ కోచింగ్ మీద మీకు పూర్తి అవగాహన కల్పించాలనుకుంటున్నాను. అసలు ఈ లైఫ్ కోచింగ్ మనకెందుకు అనేది ఫస్ట్ థింగ్ అనమాట. ఈ లైఫ్ కోచింగ్ మనం ఒక రిపోర్ట్ ప్రకారం మార్కెట్‌లో అంటే సొసైటీలో 100కి 90 మంది ఫెయిల్ అవుతున్నారు. ఆ ఫెయిల్యూర్‌కి డెఫినిషన్ ఏంటంటే మనం రిటైర్మెంట్ అయినప్పుడు మనకి పని చేయటానికి ఆదాయం గ్యారంటీ ఉండదు కాబట్టి మనకి ఖర్చులకు కావాల్సిన డబ్బంతా కూడా ఎవ్రీ మంత్ మన బ్యాంక్‌లో పడేటట్టు ఏర్పాటు చేసుకోవడమే రిటైర్మెంట్ ప్లానింగ్ అంటారు. అదే మన గోల్. ఆ గోల్ ప్రకారం చూసుకుంటే 190 మంది ఫెయిల్ అవుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళంటే ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ మీద అయినా ఆధారపడుతున్నారు, పిల్లల మీద ఆధారపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. సో, మన ఫస్ట్ గోల్ పుట్టిన ప్రతి మనిషికి ఫస్ట్ గోల్ ఏంటంటే మనకి ఈ విధమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌కి ఏర్పాటు చేసుకోవాలి. రిటైర్మెంట్ ప్లానింగ్‌కి ఏర్పాటు చేసుకోవాలి. అది తప్ప అన్నీ చేస్తాం మనం. ఇప్పుడు మేమేదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకేదో పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ ఏర్పాట్లు జరిగినాయి కానీ అదర్వైజ్ మేము ప్లాన్ చేసుకోలేదు. అంటే ఏంటి మనం కోట్లు సంపాదించినా కూడా దాని మీద ఆదాయం రాదు. అమ్మటానికి లిక్విడిటీ ఉండదు. తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయినప్పుడు వాళ్ళు మనకి అమ్ముకు తింటానంటే ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు సబ్జెక్ట్ చేయొచ్చు. అందువల్ల మనం యాక్టివ్ లైఫ్‌లో ఉన్నప్పుడే మనకి రిటైర్మెంట్‌కి కావాల్సిన డబ్బంతా కూడా ఎవ్రీ మంత్ బ్యాంక్‌లో పడేటట్టు ఏర్పాటు చేసుకోవాల్సింది మన గోల్ అవ్వాలి. సో, అటువంటి గోల్ గురించి చెప్పడానికి మేము ఈ లైఫ్ కోచింగ్ అనేది పెట్టాం. దానికంటే ముందు నా పేరు కృష్ణమోహన్‌రావు ముళ్ళపూడి. నేను 38 ఇయర్స్ ఆర్&బి డిపార్ట్మెంట్‌లో కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి నేను ఈ లైఫ్ కోచింగ్ కెరీర్‌ని ఎంచుకున్నాను. అయితే దీన్ని నేను ఎలా చేయగలను? ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఏంటి నేను ఎవరిని కలవక్కర్లా. ఆన్‌లైన్‌లోనే ఎవ్రీథింగ్ నేను చేస్తున్నాను. అంటే ఏంటి ఏం చేయాలి? ప్రతి మనిషికి కూడా మనకి దేవుడు బాడీ, మైండ్ ఇచ్చాడు. దేవుడు బాడీ, మైండ్ మన బాడీని మనం మంచిగా పోషించుకోవాలి. అదేవిధంగా మన మైండ్‌ని కూడా మంచి అలవాట్లతోటి, మంచి ఆలోచనలతోటి పోషించుకోవాలి. ఈ 2 జరిగితేనే గానీ మనకు లైఫ్‌లో సక్సెస్ రాదు. ఇది కూడా లైఫ్ కోచింగ్‌లో ఒక పార్ట్. సో, బాడీని పోషించుకోవడం ఎలాగా? సో, బాడీకి మంచి ఆహారం ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి వాటర్ ఇవ్వాలి. ఈ రెండిటి మీద మనకి ఎంతమందికి అవగాహన ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మనం ఏం ఫుడ్ తింటున్నాం? అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఏదైతే తినకూడదని చెప్తున్నారో ఎక్స్పర్ట్స్ అయ్యే తింటున్నాం మనం. రెండోది వాటర్. వాటర్ చూడండి మనకి ఎంత అవగాహన లోపం ఉంటే మంచి టీడీఎస్ వాటర్, మంచి పీహెచ్ వాటర్ కృష్ణా, గోదావరి రివర్స్‌లో దొరుకుతుంటే దాన్ని ఆర్ఓ చేసేసి అవన్నీ తీసేసి దాన్ని ఎసిడిక్ చేసేసి ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం మనం. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది బేసిక్ థింగ్ లైఫ్‌లో. సో, దీన్ని కూడా మనకు అవగాహన కల్పించాలంటే నేను ఈ లైఫ్ కోచింగ్‌లో ఏర్పాట్లు చేసుకున్నాను. దాని మీదే మీకు చాలా వివరాలు చెప్తున్నాను. ఇక ముందు కూడా చెబుతాం. అందువలన ఈ బాడీని, ఈ మైండ్‌ని మనం పోషించుకోవాలంటే సెకండ్ పార్ట్ మైండ్‌కెళ్దాం. సో, మైండ్‌కి ఫుడ్ ఏంటి? బాడీకి ఫుడ్ గురించి, వాటర్ గురించి మాట్లాడుకున్నాం. మైండ్‌కి ఫుడ్ ఏంటి? మైండ్‌కి ఫుడ్ మన ఆలోచనలు. మంచి ఆలోచనలు మనం మైండ్‌కి పెడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. చెడు ఆలోచనలు పెడితే చెడు రిజల్ట్స్ వస్తాయి. దాన్నే పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ అంటారు. సో, ఆ పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ మనకు బై డిఫాల్ట్ చిన్నప్పటి నుంచి కూడా మనం పుట్టిన వాతావరణం, పెరిగిన పరిసరాలను బట్టి మనకు ఆల్రెడీ బై డిఫాల్ట్ మన మైండ్‌లో వచ్చేసింది. సో, దాన్ని మనకి పాజిటివ్ థింకింగ్ ఉందా? నెగెటివ్ థింకింగ్ ఉందా? ఏది ఎన్ని పాళ్ళలో ఉంది? దాన్ని ఎలా మార్చుకోవాలనేది లైఫ్ కోచింగ్‌లో భాగం. అది కూడా మీకు ఆన్‌లైన్‌లో ఫ్రీగా చెప్తున్నాం. ఎందుకని ఇది చేస్తే మనలో వచ్చే మార్పులేంటంటే మన ఆలోచనలే మన మాటల రూపంలో బయటకొస్తాయి. మనం రాత్రి ఏం ఆలోచించామో పొద్దున్న ఫ్రెండ్స్‌తో అయ్యే మాట్లాడతాం. సో, మనం రోజు ఫ్రెండ్స్‌తో ఏం మాట్లాడుతున్నామో మనందరం ఫ్రెండ్స్ కలిసి అదే పనులు చేస్తాం. సో, ఏది చేస్తే రోజు చేసే పనులే మన హ్యాబిట్సే మన రిజల్ట్స్. సో, అందువల్ల ఏంటి మన ఆలోచనల దగ్గర సెట్ రైట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. దానికే నా లైఫ్ కోచింగ్‌లో మీకు ఆన్‌లైన్‌లో ఫ్రీగా చెప్తున్నాం. సో, ఇట్ ఈస్ అప్ టు యూ టు యూజ్ ఆర్ నాట్. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఇది ఏది లేకుండా ఇంత బేసిక్ థింగ్స్ తెలియకుండా మేము లైఫ్‌లో ఏదో చేసేస్తామనేది అది జరగదు. చాలా కష్టం అది. ఇది మన ఆలోచనలు మన కంట్రోల్‌లో ఉండాలి. మనం తినే ఆహారం, మన వాటర్ మన కంట్రోల్‌లో ఉండాలి. రెండోదేంటి అల్టిమేట్‌గా ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటి ఎందుకు ఇవన్నీని డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు దేనికి? రిటైర్మెంట్ ప్లానింగ్‌కి. అంటే ఏంటి మన సంపాదన యాక్టివ్ లైఫ్‌లో ఏదో ఒకటి సంపాదిస్తుంటాం. సో, దాంట్లో కొంత సేవ్ చేసుకుంటాం. ఆ సేవ్ చేసుకున్నది బ్యాంక్‌లో ఏసుకున్నా, ఇంక చిట్స్‌లో ఏసినా, ఇంకో దాంట్లో ఏసినా ఇవన్నీ కూడా డబ్బు పెరగడానికి ఉపయోగపడదు. సేవింగ్‌కే ఉపయోగపడుతుంది. అంటే ఏంటి చిన్న అమౌంట్‌లో ఒక పెద్ద అమౌంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆ పెద్ద అమౌంట్‌ని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేదే అసలు రియల్ స్కిల్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. ఆ అమౌంట్‌ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ మనకు మార్కెట్‌లో ఓన్లీ 2 ఈ రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్స్ అనేవి 2 కూడా మన డబ్బు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.
కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మీద మనం ఏ విధంగానూ ఎక్కడ కూడా నేర్చుకోవట్లేదు. చూడండి మీరు ఎక్కడైనా ట్రైనింగ్ అండర్‌గో అయ్యారా? నేర్చుకున్నారా? నేర్చుకోవడం అంటే డబ్బు వచ్చిన తర్వాత నేర్చుకోకూడదు. డబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా నేర్చుకునే లోపల డబ్బు పోతుంది. డబ్బు లేనప్పుడే నేర్చుకోవాలి. మీరు సంపాదించక ముందే ఈ సేవింగ్స్ మోడ్‌లో ఉన్నప్పుడే చిన్న చిన్న అమౌంట్లు సేవ్ చేస్తారు చూసారా? అప్పుడే ఎప్పటికప్పుడు ఇది పెద్ద అమౌంట్ అవుతుంది. ఆ పెద్ద అమౌంట్ అయినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ముందే నేర్చుకోవాలి. ఆ విధంగా ఈ రియల్ ఎస్టేట్ మీద, స్టాక్ మార్కెట్ మీద మీకు ఆన్‌లైన్‌లో ట్రైన్ చేయడానికి నేను లైఫ్ కోచింగ్‌లో ఏర్పాట్లు చేసుకున్నాం. సో, అందువల్ల ఏంటంటే ఇదంతా చూడండి బేసిక్ థింగ్స్ చాలా చాలా సింపుల్ మీరు పాటిస్తే. పాటించకపోతే డబ్బొస్తుంది, డబ్బు పోతుంది, ఆరోగ్యం, అనారోగ్యం, హాస్పిటల్స్ ఉన్న డబ్బంతా హాస్పిటల్‌కి కట్టేయటం. సో, ఇదంతా కూడా జరిగిన తర్వాత మరి మనం అనుకున్న 90 మంది ఫెయిల్ అవ్వటానికి బేసిస్ ఉందా లేదా? డెఫినెట్‌గా అది ఆ రిపోర్ట్ కరెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అందువలన మీరు ఇప్పటి నుండే కూడా నా దగ్గరైనా, నాతో మాట్లాడినా, ఇంకొకళ్ళతో మాట్లాడినా మీరు దేని మీద వర్క్ చేయాలి? మీ బాడీ కావలసిన ఫుడ్, వాటర్ మీద వర్క్ చేయండి. మీ మైండ్‌కి కావాల్సిన ఆలోచనలు, మాటలు, చేతలు దాని మీద వర్క్ చేయండి. రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్‌కు మీరు డబ్బు సంపాదించక ముందే నేర్చుకోండి. నేర్చుకుంటే మీరు ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎలిజిబుల్. సో, అది అప్పుడు కూడా మనం ఏంటనేది చెప్పలేము. అయితే ఇప్పుడు నా నా కేస్‌కొచ్చేటప్పటికి ఏంటంటే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి, గవర్నమెంటే నాకు పెన్షన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు నేను ఏవి పని చేయకపోయినా కూడా నాకు ఎవ్రీ మంత్ పెన్షన్ బ్యాంక్‌లో పడుతుంది. దాన్ని ఖర్చు పెట్టుకొని నేను హ్యాపీగా ఇట్లా వీడియోలు చేసుకుంటున్నాను. అందువల్ల నాకు స్ట్రెస్ లేదు. పిల్లలు సెటిల్ అయిపోయారు. కానీ మీరు ఆ స్టేజ్‌కి రావాలంటే చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఈ బేసిక్ థింగ్స్ మీద మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. సో, అందువలన మీరు దీని మీద మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే గనక, ఈ స్క్రీన్ మీద నంబర్‌కి కాల్ చేస్తే మీకు ఆన్‌లైన్‌లోనే ఎవ్రీథింగ్ ఫ్రీగా చెప్తామని తెలియజేస్తూ థాంక్స్ ఫర్ వాచింగ్.